దిక్కౌశకుడనే మహర్షి ఈ మూర్తినే ధ్యానించాడు. ధ్యాయేత్ నీలోత్పలం శ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం. తర్వాత జటామకుటమండితం శాసితోనధర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతు ఆవిర్భూతమజం విభుం. అదే బ్రహ్మాండమివ శాశ్వతం. చూసారా, వాల్మీకి రామాయణం ఒక కేవల సాహిత్యం కాదు, అది మంత్రశాస్త్రం, రామమంత్రశాస్త్రం, రామభక్తి. ఈ మూర్తిని, సీతాలక్ష్మణ సమేతమైనటువంటి మూర్తిని ధ్యానించాలి అనే మాట ఎంత దివ్యంగా ఉన్నదో పరిశీలించండి. ఇక్కడ అలాంటి స్వరూపాన్ని చూడగానే ఒక్కసారి అలా నిలబడిపోయేటండి భరతుడు. నిలబడి రెండు చేతులు దోయిలించి వెంటనే అభ్యధావత ధర్మాత్మ భరత కైకేయీసుత. అభ్యధావత పరిగెత్తి రామాని పాదాల మీద పడిపోయింది. ఒక్కసారి ఆ పాదాల మీద పడబోతూ ఉండగా రామచంద్రమూర్తి ఎంత ఒక్కసారి లేచిన కూడా భుజాలు పట్టుకు లేపెట్టి ఒక్కసారి భరతుడు లేపి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు భరతుడిని రామచంద్రమూర్తి. ఇక పాదాల మీద పడనివ్వకుండానే గాఢంగా ఆలింగనం చేసుకుని భరతుణ్ణి ఆ కౌగిట్లో దుఃఖంతో కృంగిపోయిట్టండి భరతుడు. అని ప్రక్కకి తీసి కూర్చోబెట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తల నిమిరెట్టండి. దృష్టైవ విలలాపార్తో బాష్ప సందిగ్ధయాగిరా అశక్నువాన్ ధారయితుం ధైర్యాత్మచరమబ్రవీత్. తనను తాను నిలదొక్కుకోలేని భరతుణ్ణి దగ్గర కూర్చోబెట్టుకుని బాగున్నావా అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్న కచ్చిత్ సర్గ అని మన అయోధ్యకాండలో 3వ సర్గ, అద్భుతమైన సర్గ. అది ఒక్కసారి చదవండి వీలైతే. అది విస్తరంగా చెప్పే సమయం లేదు. రాజ్యపాలన బాగా జరుగుతోంది కదా అని అడుగుతాడు. ఎంత మర్యాదో. సర్గ పేరే కచ్చిత్, ఎందుకంటే ప్రతి శ్లోకం కచ్చిత్ 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 వస్తుంది. ఒకప్పుడు భారతీయ పరిపాలన అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక్క సర్గను 2 గంటలు చెప్పడం జరిగిందండి. ప్రస్తుతం మాత్రం సమయం లేదు. ఎంత చక్కగా చెప్తాడు. రాజ్యం బాగా పాలన చేస్తున్నావు కదా, సరైన మంత్రుల్ని గమనించుకుంటున్నావు కదా, భోగాల్లో పడి రాజధర్మం విడిచిపెట్టట్లేదు కదా, ఎంత కదా అని అడుగుతాడు. సూర్యోదయ పూర్వం నిద్రలేస్తున్నావా? తీసుకోవలసిన నిర్ణయాలన్నీ ఆ సమయంలోనే ఆలోచన చేస్తూ ఉన్నావా? ఎక్కువ మందితో సమస్యలు చర్చించట్లేదు కదా, అలాగని అసలు ముఖ్యమైన వాళ్ళతో కూడా చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం లేదు కదా. ఈ ప్రశ్నలు చూస్తే మేనేజ్మెంట్ స్కిల్స్ అన్ని ఇక్కడ కనబడతాయండి. ఒక రాజ్యం నడపడం ఎలాగో ఒక మేనేజ్మెంట్ కూడా అలాంటిదే. అడ్మినిస్ట్రేషన్ దీని రేంజ్ అంతే పెరుగుతుందంతే. మేనేజ్మెంట్ స్కిల్స్ అక్కడ కనబడతాయి. దీన్ని బట్టి యుగాల క్రితమే అంత నాగరికతని, పాలనా వ్యవస్థని తెలియజేసినటువంటి భారతీయ సంస్కృతి, నాగరికత ఏమిటో యువత తెలుసుకోండి. అందుకని రామభజన కోసం రామాయణం మాత్రం కాదు, ధర్మం కోసం పరిపాలన విధానం అక్కడ చూపిస్తాడు. నిజానికి కచ్చిత్ సర్గం జాగ్రత్తగా అనువదించి మీకు ఓటు అడగడానికి వచ్చిన నాయకులకు ఇవ్వండి. అప్పటి నుంచే అవినీతి లేకుండా ఉంటారు. చూద్దాం ఇక్కడ. ఆఖరికి నువ్వు దూతలుగా పెట్టుకుంటున్న వాళ్ళు, మంత్రులు పెట్టుకున్న వాళ్ళందరూ శుచిగా ఉంటున్నారా అని అడిగారు. గొప్ప మాట ఇది. శుచి అంటే చక్కగా మడిపెట్టుకు వస్తున్నారా అని కాదు ఇక్కడ అర్థం. శుచి అంటే తెలియాలంటే మనుస్మృతిలో చెప్తున్న అర్థ శౌచమేవ శౌచం అన్నాడు. ఇక్కడ అక్రమార్జన ఉంటే వాడు రాజోద్యోగిగా, మంత్రిగా నియమించరాదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అవినీతి పరుణ్ణి అందరూ ఎక్కించరాదు. ఇది చూపిస్తాడు. దేశభక్తి లేని వాడిని పాలకుడిగా పెట్టరాదు, మంత్రిగా పెట్టరాదు, ముఖ్య ఉద్యోగాల్లో ఇవ్వరాదు. దూత ఎలా ఉండాలి, మంత్రి ఎలా ఉండాలి, భటులు ఎలా ఉండాలి, సేనాధ్యక్షుడు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, అందరినీ నమ్మినట్టే ఉండేదని అవన్నీ నమ్మకం. అదే పాలనలో చాలా ప్రధానమండి. అలా ఉండాలట. అందరినీ గమనించుకుంటూ ఉండు. కచ్చిత్తని సర్గ కదా. ఇక్కడ రాముడు మర్యాద చూడాలి. ఇన్ని ధర్మాలు అడిగాడు కదా, ఏమిటి ఇలా చేస్తున్నావా అని అడగలేదు, ఇలా చేస్తున్నావు కదా అని అడిగాడు. ఎందుకంటే అక్కడ చూస్తున్న వాళ్ళందరూ రాజు అనుసరించి వచ్చారు. ఇప్పుడు భరతుడు రాజు అయిన వాడితే ఎలా మాట్లాడాలి. నేను జాగ్రత్తగా చూస్తున్నావా అంటే వాళ్ళందరి ముందు ఎలా ఉంటుందండి? అమర్యాద కాదు, కానీ చెప్పాలి అన్నగా బాగా జరుగుతోంది కదా అని. ఆ కథ అనడంలో నువ్వు చేస్తూనే ఉంటావు, కానీ ఇలా జరుగుతోంది కదా, నేను కేవలం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అడుగుతున్నాను అన్నట్టు అనమాట. ఆ కథ అనడంలో అది రామచంద్రమూర్తి మర్యాద అండి. ఆ మాటల యొక్క సొగసు అది రామచంద్రమూర్తి దగ్గర నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటూ ఉంటామే, కాన్వర్జేషన్ టెక్నిక్స్, అవన్నీ కూడా రామాయణంలో కనబడతాయండి. కమ్యూనికేషన్ స్కిల్స్, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఆ ప్రవర్తన. అది ఇప్పుడు పుస్తకాలు వస్తున్న కోర్సులు, కానీ తల్లితో ఎలా ప్రవర్తించాలి, తండ్రితో ఎలా ప్రవర్తించాలి, గురువుతో ఎలా ప్రవర్తించాలో చేత కావట్లేదు. ఇది వచ్చింది ఏమిటండి ఇక్కడ? అందుకు రామాయణం చదవాలి, ఎలా మాట్లాడాలి. సర్గ అడిగాడు. సరే అంతా అయిన తర్వాత నాన్న బాగున్నారు కదా, నాన్నను బాగా గమనించుకుంటున్నావు కదా అని అడిగాడు. ఇంకెక్కడి నాన్న, ఎప్పుడో తనువు చాలించాడు అని చెప్పగానే దుఃఖితుడయ్యాడు. వెంటనే పుత్రతర్పణం చేసేట్టు జలాంజలి ఇచ్చాడు ఆయన వెళ్ళి. ఇక్కడ
జలాంజలి ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్నాక ఒక్కొక్కరు చెప్తున్నారు, రామా తిరిగి నిన్ను అయోధ్యకు తీసుకువెళ్ళి పట్టం కట్టించాలనే సంకల్పంతో నేను వచ్చాను, ఏర్పాట్లతో వచ్చాను. పైగా నువ్వు అయోధ్యకు వచ్చి పట్టం కట్టుకోవాలనేది నా ఒక్కడి కోరిక కాదు, అందరి కోరిక. ఇది నువ్వు మన్నించాలి. పైగా కైకేయి ఒక్కతే నేను అన్నది, ఇప్పుడు ఆమె కూడా ఇక్కడికి వచ్చింది చూడు, కనుక తిరిగి రావాలి. ఇప్పుడు నిజానికి రాముడికి మంచి అవకాశం కదా, పొద్దున ఒక్కడ అనలేదు, సరే పద అని అనలేదు రాముడు. ఇక్కడ చూడాలి, ఈ మాటలు అద్భుతమైన మాటలండి, ఇక్కడ నుంచి గమనించుకోవాలి. ప్రతి వాళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారు. వశిష్ఠుడు కూడా చెప్తాడు. ఆయనైతే ఎలా చెప్పాడు తెలుసా? వశిష్ఠుడు ఒకటే చెప్పాడు ఆయన శాస్త్రం ఏంటంటే, ఎప్పుడైనా జ్యేష్ఠపుత్రుడే రాజ్యార్హుడు కనుక నువ్వు వచ్చి రాజ్యం పాలించు, ఒకటే చెప్పాడు ఆయన. ఇంకొకరు కైకేయి వాళ్ళందరూ మేము చెప్తున్నామని అందరూ చెప్పారు. అక్కడ భారతుడు అయితే వదలట్లేదండి. జాబాలనే మరొక మహర్షి ఉన్నాడు అక్కడ, ఆయన చెప్తున్నాడు, జాగ్రత్తగా వినవలసిన మాటలు అవి. సాధురాఘవ మా భూతే బుద్ధిరేవ నిరర్థక. నువ్వు ఎవరికి మాట ఇచ్చావో, లేదా ఎవరు మీ అమ్మకి మాట ఇచ్చారో ఆయన అలగులేడు. ఇప్పుడు నువ్వు ఇంకా మాట పట్టుకు వేలాడితే ఏమిటి? ఈ బుద్ధి నిరర్థకం, ప్రయోజనం లేదు సుమా. ప్రాకృతస్య నరస్యేవ హ్యార్య బుద్ధేర్ మనస్విన. నీలాంటి జ్ఞాని ఇలాంటి పామరుల్లో ఆలోచించకూడదు సుమా. మా నాన్న మాట ఏమిటయ్యా? ఎవడికి తండ్రి, ఎవడికి తల్లి. అచ్చం వేదాంతంలో ఉంది కదా. కొంప ముంచడంలో వేదాంతం సైన్స్ ఈ రెండు బాగా పనికొస్తాయండి. కానీ నిజానికి వాటికి మించిన గొప్ప శాస్త్రం మరొకట్లేదు. అప్లికేషన్ సరిగ్గా చేతనవ్వాలి. వేదాంతం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే దానివల్ల ధర్మభ్రష్టులైపోతూ ఉంటారు. ఇది 4 ఉపనిషత్తులు చదువుగానే గొప్ప జ్ఞానం అయిపోయామనుకుని చెప్పి ఇతర శాస్త్రాలను అవమానించే వాళ్ళందరూ ఈ కేటగిరీలోకి వస్తారు. వాళ్ళందరినీ రాముడు చివాట్లు పెడతాడు. ఇప్పుడు చూద్దాం. ఈ జాబాలు అంటున్నట్ట, కక్కస్య పురుషో బంధువు, ఎవడికెవడు బంధువు. అంతేకాదు ఎవడికెవడు ఏమవుతాడు. కిమాప్యం తస్యకేన చిత్, కిమాప్యం కస్యకేన చిత్, ఏకోహి జాయతే జంతు ఏక ఏవ వినశ్యతి. మనిషి ఒక్కడే పుడుతున్నాడు, ఒక్కడే పోతున్నాడు, పుట్టుక ఒక్కడే, పోవడం ఒక్కడే. ఎవరు ఏమవుతారు చెప్పు. అందుకే తస్మాన్ మాతా పితా చేతి రామ సజ్జేతి యో నరః ఉన్మత్త ఇవ సజ్ఞేయో నాస్తి కశ్చిద్ధి కస్యచిత్. అందుకు నా తల్లి నా తండ్రి అనుకునేవాడు పిచ్చివాడే సింహం. వాడు ఉన్మత్తుడే, పిచ్చివాడే. ఎవరికేమవుతాడు? ఒక్క మాట చెప్పు. నతే కశ్చిత్ దశరథస్వంచ తస్యన కశ్చన. దశరథుడికి నువ్వేమీ అవ్వవు, నీకు దశరథుడు ఏమీ కాడు. ఇది తెలుసుకో. అన్యో రాజా త్వమన్యశ్చ. ఆయన వేరు, నువ్వు వేరు. తస్మాత్ కుర్యదిచ్యతే. అందుకు వీళ్ళందరూ చెప్పినట్టు చెప్పు. పైగా పరం అన్నావే, ఎవడు చూడొచ్చాడు. వింటూ ఉంటే అందరికి బాగున్నట్టుంది కదా. మనం మాట్లాడుతున్న మహర్షి, మనం ఏం చేస్తాం? మన మహర్షులు కూడా నాస్తికం మాట్లాడగలరు అనమాట. ఎందుకంటే అధర్మం చెప్పడంలో పండితులకు చాలా సులభం అండి. ఇలా అన్నామని నేను అనుకోవద్దు. పాండిత్య మహాప్రమాధికారి. ఎందుకంటే చమత్కారాలు ఉంటాయి కదా, యుక్తి చమత్కారాలతో తప్పుని సమర్థించడానికి కూడా పాండిత్యం వాడతారు. ధర్మాన్ని సమర్థించడానికి పాండిత్యం వాడాలి, కానీ అధర్మాన్ని సమర్థించడానికి వాడరాదు. ఇది తెలుసుకోవాలి. అందుకు పండితుడు తాను ఒక మాట అంటున్నాడంటే దానివల్ల ధర్మానికి ఏమవుతుందో ఆలోచించి మాట్లాడాలి. పాండిత్యం ప్రదర్శించడానికి కాదు, ధర్మరక్షణకి వాడాలి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. అంటే నీ చమత్కారంతో అధర్మాన్ని ధర్మంగా చూపిస్తావా? మందలించే వాళ్ళు ఉండద్దండి. ఉన్నాడు రాముడు అక్కడే. చూడండి ఇక్కడ జాబాలి మాట అన్నాడు కదా. అందుకు ననాస్తి పరమిచ్చేవా కురు బుద్ధిం మహామతే. పరమనేది ఒకటి లేదని బాగా తెలుసుకో. ప్రత్యక్షం ఎత్తదాతిష్ట, పరోక్షం పృష్ఠ తక్కురు. కనబడే దాని గురించి చూడవయ్యా, కనబడిన దాని గురించి ఎందుకు? మీ నాన్న పోయి ఎక్కడున్నాడో ఎవరు చూడొచ్చాడు? ఆయన మాట ఇచ్చేట, నువ్వు కాపాడుతావుట. ఇచ్చి నాన్నే లేడు, నీకేముందయ్యా ఇది అన్నాడు. అనగానే రాముడు అన్నాడు, నువ్వు నా మీద ప్రేమతో అధర్మవచనాలు పలుకుతున్నావు. ఇంకా గట్టిగా అంటాడు వష్ణి, ఇలాంటి వాడు ఇక్ష్వాకు వంశ ప్రభువుల వద్ద ఋషిగా ఎలా ఉన్నాడు అని అడిగాడండి. ఇక్కడ నాస్తికుడు కంటే ప్రమాదకారులు మరొక లేట. భవాన్ మే ప్రియకామార్థం వచనం యది హోక్తవాన్ అకార్యం కార్యసంకాసం అపత్యం పథ్య సన్నిభం. నీ మాటలు వినడానికి మాత్రం చాలా బాగున్నాయ్యా. నీ వాకము చారు అంటే అందంగా ఉంది, వినడానికి భలే ఉంది. పరమనేది లేదు. ఇక్కడే శుభ్రంగా కనిపించి ఏది కనబడుతుంది అదే సత్యం. అంటే వినడానికి బాగోలేదండి, హాయిగా ఉంది. కనుక వినడానికి బాగా ఉంది కనుక ఈ వాక్కు చారు. ఇదే చారువాకం అంటే, ఇంకోటి కాదు. చారువాకం, ఈ లోకమే సత్యం, మరొకటి లేదనే వాళ్ళు చారువాకులు. ఇవి వినడానికి చాలా బాగుంటాయి, కానీ అకార్యం కార్యసంకాసం చెయ్యకూడనిది, కానీ చేస్తే బాగుండి అనిపిస్తుంది. ఇది తింటే మంచిదేమో అనిపిస్తుంది, కానీ అపత్యం పథ్య సన్నిభం. గట్టిగా చెప్పాడు ఇక్కడ. నిర్మర్యాదస్తు పురుష పాపాచార సమన్విత. నువ్వు ఇలా మాట్లాడితే మర్యాదలు ఏమవుతాయి, ధర్మం ఏమవుతాయి, ఇది తెలుసుకో. ఇది చాలా భిన్నమైనటువంటి మాటలు సుమా నువ్వు చెప్తున్నది.
పైగా నువ్వు చెప్పు నీ మాట పట్టుకుంటే పరమనేదే లేదు అంటే ఇంకా మాట అనేదే లేకపోతే, సత్యం అనేదే లేకపోతే ఎవడి మానాను వాడు ప్రవర్తిస్తాడు. పరలోక భీతి లేకపోతే, మాట తప్పితే పాపమనే భీతి లేకపోతే, పాప భీతి దైవ భీతి లేకపోతే, కామవృత్త స్వయం లోక, లోకమంతా ఇచ్ఛానుసారం ప్రవర్తిస్తుంది. అప్పుడు ధర్మాలు దెబ్బతింటాయి, అప్పుడు లోకం క్షేమం దెబ్బతింటుంది. పైగా ధర్మాలు నిలపవలసిన రాజే ధర్మం తీస్తే ప్రజల గతి ఏమిటి? అందుకే యద్వృత్తా సంతి రాజానః తద్వృత్తా సంతి హి ప్రజా. రాజుల ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రజల ప్రవర్తన ఎలా ఉంటుంది. అదే రాజైన వాడు ధర్మాన్ని తాను పాటించాలి, పాటింపజేయాలి. పాలకుల బాధ్యత నుండి ఇది మేనేజ్మెంట్ స్కిల్లో ప్రధానం. కానీ ఇలాంటి మేనేజ్మెంట్ పాఠాలు చెప్తున్నారో లేదో నాకు తెలియదు. అవతల వాళ్ళు టోపీలు ఎలా వేయాలి, వంచన చేసైనా ఎక్కువ ఎలా సంపాదించాలి, ఇవి నేర్పుతున్నవి మనం మేనేజ్మెంట్ అనుకుంటున్నాం. అసలు మేనేజ్మెంట్ విత్ క్యారెక్టర్, ఇది తెలుసుకోండి ఇక్కడ. దాన్ని చెప్తున్నాడు రామచంద్రమూర్తి. పాలకుడైన వాడు, నిర్వాహకుడైన వాడు ధర్మంగా ఉండాలి, లేకపోతే ప్రజలు కూడా అధర్మపరులు అవుతారు. అందుకు ఈ మాటలు కూడనివి అని గట్టిగా నొక్కి చెప్పాడు రామచంద్రమూర్తి. అంతేకాదు, సత్యం అంటే ఏమనుకుంటున్నావు? సత్యం మీద ప్రపంచం నడుస్తుంది. నియమాలు తప్పకుండా నడవడమే సత్యం. సూర్యుడు తూర్పును ఉదయించడం ఒక సత్యం, సాయంకాలం అస్తమించడం ఒక సత్యం, వర్షాకాలంలో వర్షం కురవడం ఒక సత్యం, వసంతంలో కుసుమాలు రావడం సత్యం. ఈ సత్యము లోకంలో పరమాత్మ నిలిపి ఉంచాడు. అందుకే యథార్థాన్ని అనుసరించే సత్యము, ఆ సత్యము రెండూ ఒకటే. సత్యాన్ని తప్పితే లోక గతులు తప్పుతాయి. సత్యమే పరమేశ్వరుడు. అదే సత్యనారాయణ వ్రతం అంటే సత్యమే నారాయణుడు అనే వ్రతం. తెలుసుకోండి ఇక్కడ. సత్యమేరేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం. సత్యమే లోకంలో ఈశ్వరుడు. సత్యాన్ని ఆశ్రయించుకుని లక్ష్మి ఉంటుంది. సత్యమూలములే సర్వము. సత్యాన్ని మించిన పరమపదము లేదు. సత్యం యొక్క గొప్పతనాన్ని ఎంత గట్టిగా చెప్పాడో చూడండి. ఒక మాటని రేపే మర్చిపోతూ ఏముందిలేండి అనుకుని మనకి ఆ సీరియస్నెస్ అర్థం కాదండి ఇక్కడ. అందుకే తండ్రికి అసత్యగతులు రాకూడదు, అది నా యొక్క లక్ష్యము, అది గట్టిగా చెప్పాడు. అప్పుడు భరతుడు ఒక మాట అంటాడండి, సరే రామా, నీ మాటలన్నీ బాగున్నాయి, నీ ధర్మం నువ్వు మాట్లాడుతున్నావు, తండ్రి చెప్పిన మాట నిలబెడతాను అని. నీ ధర్మములు నీవు చూచుకొనగా, నీ ధర్మాలు నువ్వు చూసుకుంటే ఇక మా ధర్మమేమవును? మా ధర్మాలు ఏమిటి? మా ధర్మం ఏమిటి? అన్నగారు ఉంటే అన్నగారు రాజ్యం కాకుండా తమ్ముడు రాజ్యం చేయడం అధర్మం. నువ్వు లేని రాజ్యం నేను స్వీకరించకూడదు. అందుకే నీ ధర్మం నువ్వు చూసుకున్నావు, నా ధర్మం నేను చూసుకోవాలి కదా, అందుకు నువ్వు రా, నీ పట్టాభిషేకం చేస్తున్నాడు. వెంటనే అన్నాడు, నీకో ధర్మం నాకో ధర్మం లేదయ్యా అన్నాడండి. ఇది రాముడి ధర్మ సూక్ష్మాలు చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. నాన్నగారు ఏమిటని చెప్పారు? 14 ఏళ్ళు నేను వనవాసం, 14 ఏళ్ళు నువ్వు పట్టాభిషేకం. ఇది కదా చెప్పినది. మొదటిది నేను పాటిస్తున్నాను, రెండవది నువ్వు పాటించు, అదే నీ ధర్మం అన్నాడండి. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. ఇది ధర్మ సూక్ష్మం అంటే. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఇంకా జవాబు లేదు. ఇక్కడ రామచంద్రమూర్తిని పరిశీలించండి.